హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే నిజంగా అంత కష్టంగా ఉంటుందా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాంతోపాటు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను. ఒక గవర్నమెంట్ జాబ్ని మనం ఎలా కొట్టాలి, లైక్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ కానీ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ. ఓకే, సో ముందుగా ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ 25th రాయబోయే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సో కొద్దిగా థింక్ చేసి ఆన్సర్ చేయండి. నెగిటివ్ కూడా ఉంది. ఓకే, మంచి ఆపర్చునిటీ వదులుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఈ దగ్గరలో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఏపీలో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఫార్మసిస్టు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిజంగా మనం రియల్ ఆస్పిరెంట్ అయితే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకూడదు. ఎందుకంటే నోటిఫికేషన్ రేపు వస్తుంది, బట్ ఆర్ యూ రెడీ ఆర్ ఐఎమ్ ఐ రెడీ అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను రెడీగా ఉన్నానా నోటిఫికేషన్ వస్తే? ఓకే, సో మనం ఎప్పుడు నోటిఫికేషన్ గురించి థింక్ చేయాలంటే మనం కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయి ఓకే నేను రెడీగా ఉన్నాను ఎగ్జామ్ అటెండ్ చేయడానికి అన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్ గురించి థింక్ చేయాలి. ఓకే, నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా ఆ టైంకి వస్తుంది. మీ ప్రిపరేషన్ మాత్రం మీరు ఆపకూడదు. ఓకే, సో ఈ వీడియోలో నేను మెయిన్గా దాని గురించే డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఓకే, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో ఒక గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఆర్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది నిజంగా కష్టమా అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే కాంపిటీషన్ అనేది థౌజండ్స్లో ఉంటుంది, వేలల్లో ఉంటుంది, కొన్నిసార్లు ల్యాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, మరి మిగతా ఆ జాబ్ కొట్టేవాళ్ళు ఏమైనా పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా, లేదంటే వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చారంటే కాదు. వాళ్ళగా కూడా మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. ఓకే, మరి వాళ్ళు మాత్రమే ఆ గవర్నమెంట్ జాబ్స్ని కొట్టడానికి రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి నేను జాబ్స్ కొట్టిన ఈ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఒక గవర్నమెంట్ జాబ్ని ఎవరైనా కొట్టారంటే దానికి మెయిన్ కారణము వాళ్ళ ప్లానింగ్ నెంబర్ 1. నెక్స్ట్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, హానెస్టీ. ఓకే, నెక్స్ట్ దేర్ సాక్రిఫైస్. సో ఇవన్నీ కూడా కలిపితేనే వాళ్ళ సక్సెస్. ఓకే, సో సీ హియర్ ఫస్ట్ ప్లానింగ్. సో ప్రతి మనిషికి ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అంటే లైక్ దగ్గరలో ఉన్న ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కావచ్చు, రాబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎనీ ఫార్మసిస్ట్, ఫస్ట్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లానింగ్ అంటే ఫస్ట్ మనము సపోజ్ నోటిఫికేషన్స్ ప్రజెంట్ వచ్చింది ఆర్ఆర్బి అయితే, ఒకవేళ రాబోయే నోటిఫికేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మన ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే మనం జాబ్ చేసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, జాబ్ చేయని వాళ్ళకి ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ప్లానింగ్ నెంబర్ 1. సో ఫస్ట్ మనం ప్లానింగ్ చేసినప్పుడు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మనకి ఎంత టైం ఖాళీ టైం ఉంటుంది, ఆ ఖాళీ టైంను మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ టైం టేబుల్కి మనం స్టిక్ ఆన్ అవ్వాలి. ఓకే, చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో పక్కాగా అంటే నేను ఈ మంత్లో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, నా టార్గెట్ ఒక 3 monthsలో కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయాలి, లేదా ఒక 5 months అనుకుందాం. ఓకే, సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ 1 month ఏం చదవాలి. ఓకే, ఆ 1 monthలో కూడా మళ్ళీ వీక్లీ డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీక్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, సెకండ్ వీక్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఇలా మనము 1 month కంప్లీట్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ అలా. సో కంప్లీట్గా మనం ప్లాన్ చేసుకున్న 5 monthsలో కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యేలాగా మన టైం టేబుల్ అనేది ఉండాలి. అది దిస్ ఇస్ ప్లానింగ్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో మనం ప్లాన్ చేసుకున్నాం, ఒకరోజేమో భారీగా చదివేశాం, నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, ఒక వీడియో చేశాడు చంద్ర సారు, సో కాబట్టి అనేసి ఒక 2-3 days బాగా చదివేస్తారు. మళ్ళీ ఎవరో నోటిఫికేషన్ మేబీ రాదు, కొద్దిగా లేట్ అయ్యే ఛాన్స్ ఉందేనో. ఓకే, ఇలా నెగిటివ్ ఏదైనా ఎక్కడో చూడితే వచ్చిందనుకోండి, న్యూస్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పినప్పుడు, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు ఆపేస్తారు. మళ్ళీ ఇంకెవరో చెప్తే మళ్ళీ ఒక 2 days స్టార్ట్ చేస్తారు. ఇలా కన్సిస్టెన్సీ లేకపోతే ఒకరోజు చదువుతారు, 2 రోజులు గ్యాప్, మళ్ళీ 2 days చదువుతారు, లేదా ఒకరోజు 1 hour చదువుతారు, నెక్స్ట్ డే అసలు చదవరు, లేదంటే ఒకరోజు 3 hours చదువుతారు, నెక్స్ట్ డే మళ్ళీ జస్ట్ ½ an hour చదువుతారు. ఇలా ఉండకూడదు. మీరు ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ ప్రకారం కన్సిస్టెంట్గా ఓకే ఒక ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. లైక్ ఫస్ట్ డే ఒకవేళ ½ an hour అనుకుందాం, సో నెక్స్ట్ డే మళ్ళీ ఒక ½ an hour, ఒక ఫస్ట్ 1 week, అలా నెక్స్ట్ వీక్ ఒక 1 hour, నెక్స్ట్ ఆ తర్వాత వీక్ 2 hours. సో ఇలా మనం కావాలంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, కానీ డిక్రీజ్ అవ్వకూడదు మన టైమింగ్. ఓకే, సో ఇలా ప్లాన్ చేయాలి.
నెక్స్ట్ గ్యాప్ అనేది ఇవ్వకూడదు ప్రిపరేషన్లో. స్లోగా అయినా సరే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీద మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే సిలబస్ అనేది ఎప్పటికీ ఫిక్స్గానే ఉంటుంది. లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చు ఫార్మసిస్ట్కి, డ్రగ్ ఇన్స్పెక్టర్కి, లేదా ఫార్మసిస్ట్లోనే డిఫరెంట్ ఆర్ఆర్బి, ఈఎస్ఐ ఎక్సెట్రా. బట్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో మీరు ప్రిపేర్ అవుతూ వీళ్ళ స్టాండర్డ్ బుక్స్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, వీలైనంతవరకు ఒక షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక రివిజన్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ని. నెక్స్ట్ స్మార్ట్ వర్క్. సరే, కన్సిస్టెన్సీ తర్వాత హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అంటే కొన్నిసార్లు మనము కొన్ని టాపిక్స్ మనకు అంత ఈజీగా అర్థం కావు. దాన్ని మనం 4-5 టైమ్స్ చదవాల్సి వస్తుంది. అంత మాత్రం దాన్ని వదిలేయకూడదు, ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఇలాంటి చోట హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, కొన్నిసార్లు మనకి ఏదో వర్క్స్ వస్తాయి, పర్సనల్ వర్క్స్ కానీ సమ్ అదర్ వర్క్స్. ఓకే, జాబ్ చేసే వాళ్ళకైతే జాబ్లో వర్క్లోడ్ ఉండొచ్చు. అయినా సరే వీలైనంత వరకు మనం హార్డ్ వర్క్ చేయాల్సింది, లేకపోతే సక్సెస్ అంత ఈజీగా రాదు. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ వర్క్. సో స్మార్ట్ వర్క్ అంటే ఏమంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. లైక్ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే చోట ట్రిక్స్ పెట్టుకోవడం, కోడ్స్ పెట్టుకోవడం, ఓకే, నిమోనిక్స్ పెట్టుకోవడం, కొన్ని మైండ్ మ్యాప్స్ పెట్టుకోవడం, షార్ట్గా టేబుల్స్ లాగా అలా ప్రిపేర్ చేసుకోవడం. ఇలాంటివన్నీ స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ అంటే మనము కొన్నిసార్లు మన ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్నిసార్లు మన ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేయాలి, కొన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 1 or 2 months లీవ్ పెట్టి మన శాలరీని కూడా సాక్రిఫైస్ చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఓకే, సో మన పెద్దవాళ్ళు చెప్తారు 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే 2 పడవలు అంటే ఇక్కడ ఒకటి మన ప్రిపరేషన్, రెండోది ఎంజాయ్మెంట్. ఓకే, సో 2 నేను ఒకేసారి చేస్తాను అంటే కుదరదు. 2 పడవల్లో మనం జర్నీ చేయడం అనేది ఒకేసారి ఇట్ ఈస్ డేంజరస్. ప్రిపరేషన్ కూడా అంతే, ప్రిపరేషన్ ఎంజాయ్మెంట్ 2 ఒకేసారి కుదరదు. కాబట్టి ఎంజాయ్మెంట్ని కొద్దిసార్లు సాక్రిఫైస్ చేయాలి, ఓన్లీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత మంచి శాలరీ ఉంటుంది, ప్లస్ మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అప్పుడు మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీగా, నో ప్రాబ్లం. కొద్ది రోజులు కష్టపడితే లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక సాక్రిఫైస్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పని. నెక్స్ట్ ప్లానింగ్, సాక్రిఫైస్. సో నెక్స్ట్ ఇవన్నీ మన కాంబినేషన్లోనే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనేది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ వన్. సో మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఎలాగైనా జాబ్ కొట్టగలను. ఉన్నది కొన్ని జాబ్సే, లేదు మా కేటగిరీలో ఒక 2 పోస్టులే ఉన్నాయి, లేదంటే 1 పోస్టే ఉంది. మీకు కావాల్సింది 1 పోస్టే కదా, ఎందుకు వేరే వాటి గురించి చేస్తారు? ఒకటి ఉంటే చాలు. ఓకే, కంపల్సరీ. కొందరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారు కానీ సీరియస్నెస్ ఉండదు. కొందరు కొద్ది రోజులు ఒక 2-3 months ప్రిపేర్ అవుతే సీరియస్నెస్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మీరు ఇవన్నీ కలిపితేనే మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు ఎందుకంటే 29లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో సో నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఫస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. స్లోగా అయినా సరే అట్లీస్ట్ స్టార్ట్ చేసి స్లోగా వెళ్ళండి. రోజుకి 10 minutes చాలు. ప్రస్తుతానికి రోజులు 10 minutes చిన్న టాపిక్. నెక్స్ట్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్. సో అంతేగాని మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు. ఓకే, సో నా ఫైనల్ సజెషన్ ఏమంటే డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీదే మీరు ప్లాన్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, వీళ్ళందరూ ఓన్ నోట్స్. ఓకే, స్మార్ట్గా ప్రిపేర్ చేసుకోండి, లైక్ కోడ్స్, నిమోనిక్స్ ఇలాంటి వాటితో ఈజీగా. నెక్స్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఓకే, సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను ఆర్ఆర్బీకి అండ్ బోత్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు జాయిన్ అయ్యి మీకు కొన్ని టిప్స్, కొన్ని డైలీ ఎంసీక్యూస్, షార్ట్ నోట్స్ పెడుతూ ఉంటాను. సో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఫార్మసిస్ట్కి, డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంబైన్డ్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అసలు మనం ఎలా చేయాలి. ఓకే, సో ఇలాంటి వాటి మీద నేను వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.